ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళు అంటే కోటీశ్వరులు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, దాని గురించే ఈ విశ్లేషణ. అయితే మొదలుపెట్టే ముందు ఒక ప్రశ్న. మనమందరం డబ్బు సంపాదించడానికి, ధనవంతులు అవ్వడానికి ఏవేవో అడ్డంకులు ఉంటాయని అనుకుంటాం కదా. కానీ అసలైన అడ్డంకి మనం అనుకుంటున్నది కాకపోతే, ఒకవేళ ఆ అడ్డంకి మన ఆలోచనల్లోనే ఉంటే? ఎందుకంటే నిజమైన సంపద అనేది బ్యాంకుల్లోనో లాకర్లలో ఉండదట, అది మన మైండ్లోనే తయారవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి జపాన్లో జరిగిన ఒక నిజమైన కథ గురించి తెలుసుకుందాం. ఇది వింటే మనకే క్లారిటీ వస్తుంది. సరే, ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేసి 1930ల కాలంలో టోక్యోకి వెళ్దాం. అక్కడ ఒక పారిశ్రామికవేత్త ఉండేవాడు. అతను ఎదుర్కొన్న కష్టాలు అలాంటివి ఇలాంటివి కావు, అసలు ఊహకే అందనివి. అయినా సరే అతను ఎలా నిలబడ్డాడో చూద్దాం. అతనొక ఇంజనీర్. అతనికి ఒకే ఒక పెద్ద కల ఉండేది. అప్పట్లో ప్రఖ్యాత టొయోటా కంపెనీకి పిస్టన్ రింగ్స్ తయారు చేసివ్వాలి అని. దానికోసం తన దగ్గరున్నదంతా, అంటే తన ఆస్తినంతా పెట్టి ఒక ఫ్యాక్టరీని మొదలుపెట్టాడు. తన మొత్తం ఫోకస్, తన సర్వస్వం ఆ ఒక్క లక్ష్యం మీదే పెట్టాడు. అయితే అతని కల నిజమైనట్లే కనిపించింది. ఫ్యాక్టరీ మొదలైంది. కానీ అసలు కథ ఇక్కడే మొదలయ్యింది. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. బాంబుల వర్షంలో అతని ఫ్యాక్టరీ మొత్తం నాశనమైపోయింది. అయినా అతను వదిలిపెట్టలేదు. మళ్ళీ అప్పు చేసి కష్టపడి ఫ్యాక్టరీని మళ్ళీ మొదటి నుంచి కట్టాడు. అంతా సెట్ అయ్యింది అనుకుంటున్న టైంలో ఒక భారీ భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో కొత్తగా కట్టిన ఫ్యాక్టరీ కూడా పూర్తిగా కూలిపోయింది. చూసారా, ఒకదాని తర్వాత ఒకటి ఎంత పెద్ద విపత్తో. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఇక నా పని అయిపోయింది అనుకుంటారు. కానీ అతను అలా అనుకోలేదు. దానికి బదులుగా ఒక బలమైన విషయాన్ని నమ్మాడు. ఎవరైతే బలంగా ఉంటారో వాళ్లకే పెద్ద సమస్యలొస్తాయి అని. ఈ ఒక్క నమ్మకమే అతని భవిష్యత్ విజయానికి పునాది వేసింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనందరికీ ఉండాల్సిన అతి పెద్ద ఆస్తి డబ్బు, బంగారం కాదు, మన మీద మనకుండే ఆ బలమైన నమ్మకం. దాన్ని ఎవ్వరూ మన నుంచి తీసుకెళ్లలేరు. దీన్నే మైండ్ సెట్ అంటాం. అంటే మనం ఎలా ఆలోచిస్తాం, మన వైఖరి ఎలా ఉంటుంది అనేది. ఏదో పాజిటివ్గా ఆలోచించడం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో, కష్టాల్లో కూడా ఎక్కడో ఒక చోట బంగారం దాగి ఉంది అని గుర్తించగలగడం, ఆ నమ్మకమే మైండ్ సెట్. ఉదాహరణకు చూడండి, బిల్ గేట్స్కు ఆ బంగారం కంప్యూటర్లలో కనిపించింది. సచిన్ టెండూల్కర్కి క్రికెట్లో దొరికింది. ఇక ధీరుభాయ్ అంబానీకైతే టెక్స్టైల్స్లో కనిపించింది. మరికొంతమందికి ఫాస్ట్ ఫుడ్లో దొరికింది. అంటే వాళ్ళందరూ ఇతరులకు కనిపించని అవకాశాన్ని చూశారు. దానిపై నమ్మకం ఉంచి దాన్ని బంగారంగా మార్చుకున్నారు. సరే, అంతా బానే ఉంది. నమ్మకం ఉంటే సరిపోతుందా? గట్టి నమ్మకం ఉంది, కానీ ఏం చేయాలో తెలియకపోతే? అంటే నమ్మకంతో పాటు జ్ఞానం కూడా చాలా అవసరం. ఈ విషయం అర్థం కావాలంటే మనం ఇప్పుడు మరో కథ వినాలి. ఇది ఒక ఘని కార్మికుడి కథ. అతనికి ఒక చోట బంగారం దొరుకుతుందని గట్టి నమ్మకం. దాంతో తన ఆస్తంతా పెట్టి పెద్ద పెద్ద మిషన్లు కొని తవ్వడం మొదలుపెట్టాడు. నెలలు గడిచాయి, ఏమీ దొరకలేదు. ఇక విసుగొచ్చి ఇంకిక్కడ ఏమీ లేదు అనుకొని ఆ గనిని, తన మిషన్లన్నిటినీ చాలా తక్కువ ధరకి తన ఫ్రెండ్కి అమ్మేశాడు. ఆ గనిని కొన్న రెండో వ్యక్తి ఏం చేశాడంటే, తను సొంతంగా తవ్వకుండా ఒక నిపుణుడిని పిలిపించాడు. ఆ నిపుణుడు వచ్చి పరీక్షించి చెప్పిన విషయం విని మొదటి వ్యక్తి షాక్ అయ్యాడు. ఏంటంటే, అతను ఎక్కడైతే తవ్వడం ఆపేశాడో అక్కడికి కేవలం 3 అడుగుల కిందే ఒక పెద్ద బంగారు గని ఉంది. ఇప్పుడు చూడండి, ఇద్దరూ కష్టపడ్డారు, ఇద్దరికీ నమ్మకం ఉంది. కానీ మొదటి వ్యక్తి దగ్గర సరైన జ్ఞానం లేదు. అతను త్వరగా వదిలేశాడు. కానీ రెండో వ్యక్తి ఏం చేశాడు? తన నమ్మకానికి జ్ఞానాన్ని జోడించాడు. ఒక నిపుణుడి సలహా తీసుకున్నాడు. అందుకే అతను విజయం సాధించాడు. తేడా కష్టంలో కాదు, సరైన పరిజ్ఞానంలో ఉంది. సో ఈ కథలన్నీ విన్న తర్వాత మనకు అర్థమయ్యే అసలు విషయమేంటి? అసలు మనం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అన్నింటికన్నా ముఖ్యమైన పెట్టుబడి స్టాక్స్లోనో భూముల్లోనో కాదు, మన మీద మనం పెట్టుకునే పెట్టుబడి. అంటే మన ఆర్థిక విద్య మీద. డబ్బుని ఎలా సంపాదించాలి, ఎలా వృద్ధి చేయాలి అనే జ్ఞానాన్ని సంపాదించడం మీదే మనం దృష్టి పెట్టాలి. కేవలం డబ్బుని దాచుకోవడం కాదు ముఖ్యం, దాన్ని ఎలా సంపాదించాలో నేర్చుకోవడం ముఖ్యం. అదే మన కాళ్ల కింద ఉన్న బంగారాన్ని బయటకు తీయడానికి ఉన్న అసలైన తాళం చెవి. మరి ఈ విషయం తెలిసాక మనమందరం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం కూడా ఏ బంగారానికైనా కేవలం 3 అడుగుల దూరంలో ఆగిపోయామేమో. ఒకసారి ఆలోచించండి.